హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. చూడండమ్మా, ఇది ఎవరికంటే ఎవరెవరైతే అండ్ తొందరలో కాసం సప్లై ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరి కోసం కాసం R22 కావచ్చు అండ్ R18 కావచ్చు అండ్ MSF కావచ్చు రాస్తున్న వాళ్ళందరి కోసం ఈ వీడియో ఏంటి అని అంటే, నేను మీ అందరికీ చెప్పేది ఒకటేనండి. ఏ ఎగ్జామ్ రాసినా మీరు వచ్చి మన వాట్సాప్ గ్రూప్లో మీ పేపర్స్ అనేవి నాకు షేర్ చేయండి. అలా మీ ఫ్రెండ్స్ షేర్ చేసినటువంటి పేపర్ అండి, ఆ పేపర్ నా దగ్గర ఉంది, కావాలంటే నేను మీకు చూపిస్తాను. ఐ థింక్ మీరు సప్లీ రాస్తున్నారంటే మీ దగ్గర కూడా ఉండుంటుంది. ఈ ఎగ్జామ్ కూడా రాసి వచ్చిన తర్వాత దయచేసి మీ పేపర్ని అనేది మన గ్రూప్స్కి, రమారెడ్డి గ్రూప్స్కి షేర్ చేయండి. ఓకే బేటా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఓన్లీ ఇంపార్టెంట్ చెప్పేది కాదు రమారెడ్డి, ఆల్ బేసిక్స్ నుంచి మొదలు పెడితే మీ సిలబస్ కాపీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది మన ప్లేలిస్ట్లో కవర్ చేయడం జరిగింది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో మీ ప్లేలిస్ట్ లింక్ అనేది ఇస్తాను. బట్ ఏంటి అని అంటే, నేను చెప్పినప్పుడు అది మీకు ఫ్రీగానే ఇస్తున్నాను, మీరు ఎవరు యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఓన్లీ ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే చదువుతున్నారు కాబట్టి లాక్ చేయడం జరిగింది. బాగా చదివే వాళ్ళు కావచ్చు, ఆర్ చదవని వాళ్ళు కావచ్చు, మీ అవసరానికి కావాలనుకున్న వాళ్ళు మాత్రం మన మెంబర్షిప్ని పర్చేస్ చేసుకోండి. చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది, లైక్ యువర్ గైడ్. ఓకే. కాబట్టి మీకు అవసరం అనుకున్న వాళ్ళు మాత్రం పర్చేస్ చేసుకోండి. బట్ నేను ఒక క్రైటీరియా చెప్పాను. చాలా చాలా హౌ టు పాసులు చేశాను అండ్ బెస్ట్ స్కోర్ చేశాను. బట్ లాస్ట్ టైం R22లో మనం ఏదైతే ఫస్ట్ యూనిట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసామో, క్రిటికల్గా ఎక్స్పెక్ట్ చేసాము పీడిఎఫ్, బట్ అది రాకుండా చాలా సింపుల్ అని అడిగారు. బట్ ఆ సింపుల్ది మీరు చూసుకోకుండా వెళ్ళారు కొంతమంది. బట్ వినండి, అలాంటి అన్ని వీడియోస్ కావాలంటే కంపల్సరీ మీరు నాకు కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ పేపర్స్ కావాలన్నా ఎవ్రీడే మన గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో 4 గ్రూప్ల లింక్ ఇచ్చాను, ఎక్కడ వీలుంటే అందులో జాయిన్ అవ్వండి బేట. ఇది వచ్చేసి R22 ఎప్పుడు జరిగింది అని అంటే, ఈ పేపర్ చెప్తా చూడండి. మీ రెగ్యులర్ ఫిబ్రవరిలో జరిగినటువంటి 2024లో జరిగినటువంటి కాసం పేపర్లో నుంచి తీసుకున్నటువంటి ఆల్ షార్ట్ బిట్స్ అనేవి నేను ఇక్కడ సాల్వ్ చేస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాటితో పాటు ఆ యూనిట్కి రిలేటెడ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉండొచ్చు, స్పాంటేనియస్గా నాకు గుర్తొచ్చినాయి కావచ్చు, అవన్నీ చెప్తూ ఉంటాను. వీడియోని మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా క్లియర్గా వినండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అప్పుడే నేను మీకు మీ కోసం మీద మోర్ అండ్ మోర్ వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది బిడ్డ. ఓకే. ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఇది చూడండి అమ్మా, ఇదే సేమ్ క్వశ్చన్ R22 జరిగినటువంటి రెగ్యులర్ ఫిబ్రవరి అండ్ R18లో కూడా వచ్చిన ఫస్ట్ ఏ బిట్ ఏంటి అని అంటే, స్టేట్ అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ అని R22 వాళ్ళకి అడిగారు. బట్ R18 వాళ్ళకి ఏమని అడిగారంటే, స్టేట్ అడిషన్ థియరమ్ ఫర్ 2 ఈవెంట్స్, 2 ప్రాబబిలిటీస్ అని అడిగారండి. స్టేట్ ద అడిషన్ థీరమ్ ఫర్ 2 ఈవెంట్స్ అని అడిగారు. అప్పుడు వాట్ ఈజ్ అవర్ అడిషన్ థీరమ్ చూడండి అమ్మా. ఈ యూనిట్ చదవడానికి ముందు మీకు శాంపుల్ స్పేస్ అంటే ఏంటిది, కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఏంటిది, వాట్ ఈజ్ ద కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అండ్ వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, వాట్ ఈజ్ ద డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అండ్ వాట్ ఈజ్ ద మల్టిప్లికేషన్ థీరమ్, వాట్ ఈజ్ ద బేస్ థీరమ్, వాట్ ఈజ్ ద అడిషన్ థీరమ్, ఆర్ వాట్ ఈజ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్, మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్. ఇవన్నీ వినండి, మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. వాటిలన్నిట్లో నుంచి కూడా మీకు క్వశ్చన్ కవర్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏమడిగారు, స్టేట్ అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. చాలామంది డైరెక్ట్ స్టేట్మెంట్ రాస్తారు, బట్ మనం ఎలా రాయాలి అని అంటే, మినిమం ఏంటిదంట, ఎస్ అనేది శాంపుల్ స్పేస్ అయినప్పుడు E1 E2 ఆర్ ద 2 ఈవెంట్స్ అయితే దెన్ వాట్ ఈస్ ద అడిషన్ థియరమ్. ఏమంటున్నాను, లెట్ ఎస్ is a sample space and E1 comma E2 are 2 events, then what is our addition theorem? P probability of E1 or E2, లేదా దీన్ని ఎలా రాయొచ్చు, probability of E1 union E2 is nothing but probability of first event plus probability of second event minus probability of E1 intersection E2. This is our addition theorem statement అండి. దీని మీద
మరి ఎలా అడుగుతారంటే ఒక్కటి చెప్తున్నాను, క్రిస్టల్ క్లియర్‌గా వీడియో 1 బై 1 ప్రతి ఒక్క వీడియో చూస్తే మీకు అడిషన్‌కి, మల్టిప్లికేషన్‌కి, బేస్‌కి డిఫరెన్స్ తెలుస్తుంది. తెలియకుండా డైరెక్ట్ చెప్పాలంటే చాలా కష్టం. అండ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఏ కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఎ వెల్ షఫల్డ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఈస్ ఐదర్ ఏ స్పేడ్ ఆర్ యాక్ట్ అని అంటే మనకి స్పేడ్ పడడానికి ప్రాబబిలిటీ ఆర్ ఏసీఈ ఈ రెండింటికి ప్రాబబిలిటీ అంటే ఫస్ట్ మీకు ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయో తెలియాలి. మరి స్పేడ్ ఎన్ని ఉంటాయి నేను చెప్పాను చాలా క్లియర్గా. ప్రాబబిలిటీ ఆఫ్ స్పేడ్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏసీఈ తీసుకున్న తర్వాత వాటి కాంబినేషన్ మనకు కావాలంటే ఈ ప్రిన్సిపల్ అప్లై చేయాలి, రైట్? ఈ ప్రాబ్లమ్స్ కావాలంటే మన ప్లేలిస్ట్ చూడండి. నౌ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, జస్ట్ నోట్ డౌన్ సెకండ్ క్వశ్చన్. చూడండి అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దీని మీద ప్రాబ్లం రావచ్చు, కంపల్సరీ బేస్ చూసుకోండి బేట. ఇక్కడ ఏం అడిగారు అని అంటే చూడండి నాన్న, వాట్ ఈజ్ స్టేట్ బేస్ రూల్ అని అడిగారు. జస్ట్ స్టేట్మెంట్ రాస్తే సరిపోతుంది, బట్ క్లియర్గా రాస్తే ఫుల్కి ఫుల్ వస్తాయి. మనకి బేస్ థియరం ఏమని చెప్తుందండి, యూ కెన్ కన్సిడర్ ఎనీ ఈవెంట్స్ E1, E2 సో ఆన్, EN ఆర్ ద ఈవెంట్స్ అని తీసుకోవాలి. ఏమని తీసుకుంటాం మనం, E1, E2 so on, EN are mutually exclusive events or exhaustive events, right? Mutually exclusive ఆర్ మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అయినప్పుడు మనకేం కావాలి ఇక్కడ, సచ్ దాట్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఐ అనేది ఇక్కడ ఐ ఈజ్ నాట్, ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 0. ఐ అనేది ఇట్ స్టార్ట్స్ విత్ 1 to n అయినప్పుడు ఇన్ ఏ శాంపుల్ స్పేస్, ఇన్ ఏ శాంపుల్ స్పేస్, in a sample space and any event, A is any event and A అనేది any event అనుకుంటే ఓకే, మనకి బేస్ రూల్ ఏమని చెప్తుంది అని అంటే చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఏ విచ్ ఈజ్ నథింగ్ బట్, దీనికి బేస్ రూల్ మనం ఏమని చెప్తామండి, ఇక్కడ మనకి ప్రాబబిలిటీ ఆఫ్ E1 అండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ఈవెంట్ డివైడెడ్ బై E1 బై ద టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ E1 ప్రాబబిలిటీ ఆఫ్ A1 బై E1 ఓకే, ప్లస్ ఆఫ్ అనదర్ ఈవెంట్ ప్రాబబిలిటీ ఆఫ్ E2 and probability of A2 by E2 so on. ఏం కావాలి, probability of En and probability of An. A అండి ఇది, this is A, okay, only one event కదా A, so on A by En. దీన్ని మనం బేస్ రూల్ అంటాం. 1 మార్క్ కడితే అట్లీస్ట్ ఇదన్నా రాయగలగాలి, మీరు గుర్తుపెట్టుకోండి. స్టేట్ అండ్ ప్రూవ్ బేస్ థియరం అని అడుగుతారు, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్లో మనకి వచ్చినటువంటి క్వశ్చన్. ఇది అందరికీ తెలిసి ఉండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమని, షో దాట్ E of AX plus B is equal to AE of X plus B అంటే ఏంటిదంటే, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దట్ వేరియబుల్ X అనేది ర్యాండమ్ వేరియబుల్ అయితే మనకి తెలిసింది ఏంటి అని అంటే, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ దట్ ర్యాండమ్ వేరియబుల్. మనం ఆల్రెడీ సెకండ్ చాప్టర్లో నేర్చుకున్నాము. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ E of X ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటాం. దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే, సమేషన్ I is equal to 1 to n PIXI అనేది మనకి తెలుసు. We know that. By using this, now I have to show this one. What is ఈ ఎక్స్పెక్టేషన్? మనం ఏం తీసుకుందాం, కన్సిడర్ LHS పార్ట్ హియర్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ AX plus B నాన్న అంటే దాన్ని ఏమని రాయొచ్చు మనము, we can write it as ఏమని రాయొచ్చు, సమేషన్ I is equal to 1 to n. This is what, AXI plus B. Okay, in the place of X నాకు ఇది ఉందండి. What is the remaining?
పిఐ. ఓకే, దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తే నేను చూడండి, ఇండివిజువల్గా పిఐతో ప్రోడక్ట్ చేసి ఎక్స్పాండ్ చేయండి. అప్పుడు ఇది ఏమవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n AXI PI. ఓకే, ప్లస్ బి సమ్మేషన్, బి కాన్స్టెంట్ కాబట్టి టేక్ ఇట్ అవుట్ 1 to n PI. ఓకే, ఇక్కడ ఇది ఏ కాన్స్టెంట్ కామన్ తీసేస్తే నౌ వాట్ ఈస్ ద రిమైనింగ్ హియర్, XIPI. ఇక్కడ మనకేంటి అని అంటే, మీకు ఒకటి తెలిసి ఉండాలి, బాగా పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది తెలుస్తుంది. వాట్ ఈస్ దట్, యూ కెన్ కన్సిడర్ దిస్ ఇస్ ఎనీ కాన్స్టెంట్ ఉన్నప్పుడు మనకి తెలుసు ఈ ఆఫ్ k is equal to k, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ k వాల్యూ యూ కెన్ కన్సిడర్ దట్ ఈస్ k. మరి ఇది కాన్స్టెంట్ రిప్రజెంటేషన్ అంటే ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి నాకు b యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, రైట్? అంటే ఫైనల్గా నాకు ఫస్ట్ ప్లేస్ ఇది ఎలా ఉంది, XIPI అని అంటే ఏంటిది, నాకు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అంటే ఏమని రాయొచ్చు, ఇక్కడ రాస్తున్నా a ఇంటూ దిస్ ఈజ్ నథింగ్ బట్ AEX. And this is expectation of constant represents the constant. Expectation of this constant is constant k, that is 1. అంటే ఇక్కడ b, ఇది కాన్స్టెంట్ k is 1. ఇక్కడ ఏం లేదు కాబట్టి కాన్స్టెంట్ 1 కాబట్టి నాకు 1 వస్తుంది, రైట్? 1 into b వస్తుంది. చూడండి అమ్మా, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్ అయిందా? సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక 2 అడగొచ్చు. చూడండి అవి ఏంటి అని అంటే, నేను రాస్తాను ఇక్కడ, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x plus y అని అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x plus ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y, ఇది ప్రూవ్ చేయండి. అండ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x plus k, దట్ ఈస్ e ఆఫ్ x plus k. అండ్ ఇంకొకటి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x minus x bar is 0. రిమెంబర్ దీస్ 3 points. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, అవర్ నెక్స్ట్ క్వశ్చన్, మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే చూడండి, ఇక్కడ డిఫైన్ ఎ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ గివ్ ఇట్స్ మీన్ అండ్ వేరియన్స్ అంటున్నారు. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ని డిఫైన్ చేయండి అని అంటే, మీరు ఫస్ట్ సింపుల్గా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏం రాయాలి అని అంటే, ఎక్స్ ఈజ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ ఆఫ్ నాన్ నెగటివ్ వాల్యూ అయితే ఎప్పుడు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అని అంటాము, వాట్ ఈస్ దట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ దట్ నాన్ నెగటివ్ వేరియబుల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ, దీని లాంబ్డా ఇలా అనుకోవచ్చు, లేదా ప్రాబబిలిటీ ఎక్స్ కామా దట్ వేరియబుల్ ఆర్ ఎక్స్ కామా ఆర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ అనుకుంటే, ఈ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అనేది ఏం కావాలంట, e to the power of minus lambda power x by x factorial, where x is equal to what, 0 1 2 so on. And if it is 0 ఎప్పుడు, అదర్వైజ్. ఓకే, ఇది మనకి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇది అయినప్పుడు, దెన్ దట్ రిప్రజెంట్స్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఇన్ దట్ వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, మీన్ మీన్స్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దట్ వాల్యూ విచ్ ఇస్ ఈక్వల్ టు, దీన్ని లాంబ్డా అనొచ్చు, ఇట్ డినోట్స్ విత్ ఎన్పి అని అంటామండి. ఆర్ వేరియన్స్ అంటే ఏంటిది, v of x which is equal to expectation of x square minus expectation of x whole square. This is the variance of that Poisson distribution. కంపల్సరీ మీన్ వేరియన్స్ మీద లాంగ్ క్వశ్చన్ కూడా వస్తుంది, అండ్ షార్ట్ రావచ్చు, టేబులర్ ఫామ్ అడగొచ్చు, ఆర్ డైరెక్ట్ మీన్ ఆఫ్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ సంథింగ్ అండ్ వేరియన్స్ ఫైండ్ ద రిమైనింగ్ అని అడుగుతారు. ఓకేనా, కంపల్సరీ చెక్ చేసుకోండి. నా ద నెక్స్ట్ క్వశ్చన్ జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, డిఫైన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, దీని మీద లాంగ్ కూడా రావచ్చు, నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను, దాని మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చెక్ చేస్తూ ఉండండి, వీడియోలను ఫాలో అవ్వండి, ఎప్పుడైనా పోస్ట్ చేయొచ్చు నేను. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అనేది 1/b minus a x lies in between a to b and if it is 0 for all other values అయినప్పుడు ఈ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ కనుక ఇది అయితే దాన్ని యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్.
చూడండమ్మా, డిస్కస్ ద ఏరియా ప్రాపర్టీ ఆఫ్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఇది నేను మన ఇంట్రొడక్షన్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను, అక్కడ చూడండి. దాని మీద ఎలా అయినా అడగొచ్చు. మన నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ నెంబర్ 1లో ఫస్ట్ వీడియోలో ఉంది. ఇక్కడ జస్ట్ నేను నార్మల్ శాంపుల్గా ఇచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ కర్వ్ అనేది తెలిసి ఉండాలి, చాలా క్లియర్గా చెప్పాను. ఇట్ ఈజ్ ఎ సిమెట్రిక్. ఈ కర్వ్కి మ్యూకి ఇటువైపు ఉన్నది 0 to -∞, -∞ to 0, అండ్ ఇటువైపు ఉన్నది 0 to ∞. అండ్ ఏమంటున్నాను, ఇఫ్ x ఈజ్ mu and sigma square, then the probability of the normal distribution lies in between what? -∞ to ∞. అయినప్పుడు ఏరియా ప్రాపర్టీ ఎలా చెక్ చేస్తామనంటే, దీన్ని మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే, మనం దీన్ని స్టాండర్డ్ నార్మల్ వేరియంట్లోకి కన్వర్ట్ చేశాను, రైట్? స్టాండర్డ్ నార్మల్ వేరియంట్ ఏంటిది? దిస్ మైనస్ ఆఫ్ దిస్ వాల్యూ లెస్ దెన్ అండ్ లైస్ ఇన్ బిట్వీన్ x మైనస్ దిస్ మ్యూ అండ్ లాంబ్డా మైనస్ మ్యూ. అంటే మనము ఇక్కడ x1ని క్యాలిక్యులేట్ చేస్తే టిల్ ఇక్కడ వరకు క్యాలిక్యులేట్ చేస్తున్నాము. యాక్చువల్గా మీరు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇందులో మనకి ప్రాపర్టీ ఆఫ్ దట్ ఏరియా అంటే ఏంటిదంటే ద ప్రాబబిలిటీ ఆర్ ఇంటిగ్రేషన్, ద ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ఏరియా అట్ ఇంటిగ్రేషన్ అని కూడా అంటాము. ఓకేనా? ఈ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది. ఇంకా మోర్ అండ్ మోర్ ప్రాపర్టీస్ వీటి గురించి అడుగుతారు, మన ఫస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మా, మ్యాక్సిమం ఎర్రర్ ఆఫ్ ద ఎస్టిమేషన్ అని అంటే, ఈ మ్యాక్సిమం ఎర్రర్ అనేది ఎప్పుడు చేస్తామంటే, దట్ ఈజ్ ఇన్ ఓన్లీ లార్జ్ శాంపుల్ ఉన్నప్పుడే చేస్తాము. అంటే ఏంటిది లార్జ్ శాంపుల్ అంటే n మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30 అవ్వాలి. 30 కావచ్చు, 30 కంటే ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు z అనేది x మైనస్ మ్యూ బై సిగ్మా బై √n ఈజ్ ర్యాండమ్ వేరియబుల్ అయినప్పుడు అప్రాక్సిమేషన్గా దీనికి స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని మనం తీసుకుంటే, ఇప్పుడు ఇచ్చినటువంటి కర్వ్ అప్పుడు ఇది ఏమవుతుంది? z∝/2 అవుతుంది. ఈ ఏరియా -α/2, ఇది α/2 అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇట్ దిస్ మ్యూ వాల్యూ, రైట్? x మైనస్ ఆఫ్ మ్యూ అంటే x మైనస్ ఆఫ్ మ్యూ ఇట్ రిప్రజెంట్స్ వాట్? z∝/2ని రిప్రజెంట్ చేస్తుంది. నౌ దిస్ ఇస్ z∝/2 ఇంటూ సిగ్మా బై √n. దిస్ ఈజ్ ద మ్యాక్సిమం ఎర్రర్. ఓకే, దీని మీద ప్రాబ్లమ్స్ నేను పోస్ట్ చేస్తాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డిఫైన్ టీ డిస్ట్రిబ్యూషన్. ఇది ఒక్కటి మీరు నాకు కమెంట్ సెక్షన్లో డిఫైన్ చేయండి, వచ్చో రాదో నేను తెలుసుకుంటాను మీకు. ఎందుకంటే ప్రతిదీ నేను చెప్తున్నా. అట్లీస్ట్ వాట్ ఈస్ టీ డిస్ట్రిబ్యూషన్ కమెంట్ చేయండి. అండ్ గివ్ ఎనీ 2 ఆఫ్ ఇట్స్ ప్రాపర్టీస్. ఒక ప్రాపర్టీ నేను చెప్తానండి, ఒక 2-3 ప్రాపర్టీస్. రిమెంబర్ దట్. ఏంటిది? టీ డిస్ట్రిబ్యూషన్లో లిమిట్స్ అనేవి ఇట్ వేరియస్ ఫ్రమ్ -∞ to ∞ మధ్యలో ఉంటుంది, అదొక ప్రాపర్టీ. అండ్ వాట్ ఈస్ ద సెకండ్ ప్రాపర్టీ? మీన్ ఆఫ్ ద టీ డిస్ట్రిబ్యూషన్, మీన్ ఆఫ్ టీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 0. And variance of the t distribution, what is the variance? Variance of t distribution is n by n minus 2, which is n is greater than or equal greater than 2 అండి. ఓకే, రిమెంబర్ దీస్ ది ప్రాపర్టీస్. ఇంకెక్కువ కావాలంటే మీరు రిఫర్ చేయండి. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, డిస్కస్ ద ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ ఇన్ బ్రీఫ్ అన్నారు. ఒక్కటి వినండి క్లియర్గా. ఈ యూనిట్ అనేది నేను చదువుకున్నప్పుడు కూడా అసలు లేదండి మాకు 20 years బ్యాక్. బట్ నేను చాలా బుక్స్ రిఫర్ చేస్తూ నాది నేను అనలైజ్ చేసుకొని ఫస్ట్ ఒక 4-5 వీడియోస్ చేశాను. బట్ రీసెంట్గా నేను చాలా క్లియర్గా కొన్ని NPTEL లెక్చర్స్ నుంచి నేర్చుకొని మరి రీసెంట్ ఇంట్రో చేంజ్ అయి ఉంటుంది. వాటి వీడియో లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేర్చుకొని మీ కొరకు కన్వర్ట్ చేసి చాలా ఈజీ వేలో మీకు చెప్పాను. ఇట్ టేక్స్ నాకు చాలా 1 week టైం పట్టిందండి ఆ వీడియోలు చేయడానికి. కాబట్టి అలాంటి వీడియోస్ మీరు యూట్యూబ్ మొత్తం వెతికిన ఆ లేటెస్ట్ వర్షన్స్ అండ్ క్రిస్టల్ క్లియర్గా ఏంటిది స్టడీ స్టేట్ వెక్టర్ అంటే ఏంటిది, మార్కో అనాలిసిస్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ప్రాబ్లమ్స్ చేయాలి అనేది, అండ్ ఇంకా చాలా ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ అండ్ స్టడీ స్టేట్ కండిషన్స్, వీటన్నిటి మీద చాలా క్లియర్గా మార్కో అనాలిసిస్లో లేటెస్ట్ వీడియోలు చేశానండి.
చాలా చాలా క్లియర్. అసలు ఒక్కసారి చూస్తే చాలు అర్థమైపోతుంది. అంటే స్టార్టింగ్ ఉన్న వీడియోస్ కాక లేటెస్ట్‌గా వాటి వీడియో లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అవి మాత్రం ఎవరికీ కనిపించవు. ఓన్లీ ఫర్ మెంబర్సే ఉంది. చాలా చాలా కంటెంట్ ఉంది. అవి ఒకసారి చెక్ చేసుకోండి. ఆ వీడియో మీరు క్లిక్ చేస్తే ఇంట్రో జస్ట్ ప్లేలిస్ట్‌కెళ్ళి చూసినా ఇంట్రోలో నేను ఎంత క్లియర్‌గా ఇచ్చాననేది అర్థమవుతుంది. కావాలనుకున్న వాళ్ళు మాత్రం మెంబర్‌షిప్ పర్చేస్ చేసుకోండి బేటా. అండ్ ఇది ఎంఎస్ఎఫ్ వాళ్ళకి గూడా ఉంది. ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఇచ్చాను. అండ్ ఇది మీరు నాకు మన వీడియో చూసి కమెంట్ చేయండి. డిఫైన్ ఫస్ట్ ఆర్డర్ మార్కో ప్రాసెస్ అంటే ఏంటో నాకు కంపల్సరీ కమెంట్ చేయండి. కమెంట్ చేసి లాస్ట్ వరకు చూసిన వాళ్ళు పక్కా పాస్ అవుతారు. ఎందుకంటే చాలామంది ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తారు. అలా కాకుండా మీరు ఇది విని కమెంట్ చేయండి. ఇక్కడ డిస్కస్ ద ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ. మనం ప్రాబ్లమ్ చేస్తున్నప్పుడు ఈ ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ కండిషన్ యూజ్ చేసి 1 బై 1 స్టేట్‌కి చెక్ చేస్తామండి. దిస్ ఈస్ ద ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ. ఓకేనా? ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మన వాట్సాప్ గ్రూప్ నుంచి కాంటాక్ట్ అవ్వండి. వీలైతే మీ కమెంట్స్ ఎంత ఎక్కువ వస్తే నేను అన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. లేటెస్ట్ అండ్ హౌ టు పాస్ కావచ్చు, లాస్ట్ మినిట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవ్రీథింగ్ వీడియోస్ అనేవి వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. పర్ఫెక్ట్‌గా చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. లైక్, కమెంట్ కంపల్సరీ. ఆల్ ది వెరీ బెస్ట్.